అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం 133వ డివిజన్ రాయల్ ఎన్క్లేవ్ రోడ్ నంబర్ 7లో సీసీ రోడ్డు పనులను స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులతో కలిసి కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయల్ ఎన్క్లేవ్లో ఈరోజు దాదాపు 10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించామని తెలిపారు. మచ్చబొల్లారం డివిజన్ మల్కాజ్గిరి నియోజకవర్గంలో చాలా పెద్ద డివిజన్ అని, ఇక్కడ మైనంపల్లి హనుమంతరావు సహకారంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బొబ్బిలి సురేందర్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, వెంకటేష్, శ్రీనివాస్ గౌడ్, ఆనంద్, లడ్డూ రెడ్డి, సంపత్ యాదవ్ మరియు కాలనీ వాసులు శ్రీనివాస్ రెడ్డి, సుకుమార్, భాస్కర్ రెడ్డి, అనిల్ రెడ్డి, సురేందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, విజయ్ రెడ్డి, శారద, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ముందు పడ్డానికి అందరు సహకరించారు, మంచిగా సక్సెస్ అయింది. సార్ కూడా మాకు అండగా నిలబడ్డాడు. గౌరవనీయులు జితేందర్ గారు మరియు సురేందర్ రెడ్డి గారు, వచ్చినటువంటి మిగతా కాలనీ మెంబర్లు, ఈరోజు మన స్ట్రీట్ నంబర్ 7 రాయల్ ఎన్క్లేవ్ ప్రారంభోత్సవం ఏంటి అంటే మన సీసీ రోడ్డు ప్రారంభోత్సవానికి అందరూ విచ్చేసినందుకు మేము ఈ కాలనీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగే మాకు ఇక ముందు కూడా అందరూ సహకరించాలని చెప్పి మనవి చేస్తున్నాం. ఇప్పటి వరకు మాకు ఇచ్చిన రోడ్లు కూడా అందరికన్నా ముందుగానే చాలా వరకు మేము సాధించుకున్నాం. మీ సహకారంతో ఇలాగే ఇక ముందు కూడా ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి, ఒక 4-5. 133 डिवीज़न के रेस्पेक्टेड जितेंद्र सर जी के पास हम गए थे, हमारा रोड के बारे में पूछे थे. उन्होंने हमारे को अच्छा रेस्पेक्ट देके प्लस हमारा रोड सैंक्शन करवाया और हमारा रोड अभी 1 हफ्ते के अंदर हो जाएगा करके भी उन्होंने हमको भरोसा दिया है. इसके लिए हम जितेंद्र सर को धन्यवाद करते हैं. మన 133 డివిజన్లో ఇప్పుడు డైలీ నేను ఇనాగ్రేషన్స్ చేస్తూనే ఉన్నాము. అరౌండ్ 15 crore వర్క్స్, అంటే 36 వర్క్స్ మేము శాంక్షన్ చేయించాము మొత్తం డివిజన్లో. అక్కడ కౌకూర్లో కానివ్వండి, ఇక్కడ మచ్చబొల్లారం, అక్కడ హై టెన్షన్ రోడ్లో కానివ్వండి. మరి అదే దాంట్లోనే భాగంగా ఇవాళ రోడ్ నెంబర్ 7 10 lakhs వర్త్ రోడ్ శాంక్షన్ అయింది. వాళ్ళ టెండర్ వర్క్ స్టార్ట్ అవుతుంది, టెండర్ అయిపోయింది. మరి మా మైనంపల్లి హనుమంతరావు గారి చొరవతోటి ఆయన ప్రతిసారి కాలనీ వాళ్ళు రాగానే జోనల్ కమిషనర్ కానివ్వండి, అక్కడ కమిషనర్ కానివ్వండి, లేకపోతే మినిస్టర్ కానివ్వండి, ఫోన్ చేయించి మాకు ఇవన్నీ శాంక్షన్ చేయించారు. మరి ఆయనకు కూడా ధన్యవాదాలు కాలనీ వాళ్ళ తరఫు నుంచి తెలియజేస్తున్నాం. మరి ఇంకా వర్క్స్ ఏమున్నా కానీ నాది అన్నిటికన్నా పెద్ద డివిజన్ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలోనే బిగ్గెస్ట్ డివిజన్. మరి ఇక్కడ కొత్త కాలనీస్ విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 2-3 ఇయర్స్లో అరౌండ్ ఒక 30-40 కాలనీస్, కొత్త కాలనీస్ రావడం జరిగినాయి. మరి ఇవన్నిటికీ చేయాలంటే ఒక సిస్టమేటిక్గా వెళ్తున్నాము. మరి ఫస్ట్ డ్రైనేజ్, వాటర్ లైన్స్ అయిన జాలనే మనం రోడ్స్ వేయగలుగుతాం. మరి అవన్నీ దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ కూడా అర్థం చేసుకోవాలి. కానీ సిస్టమేటిక్గా ఈ రోడ్స్ కానీ ఇవన్నీ కంప్లీట్ చేద్దామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.